ఎస్ఎల్ పద్మ ఉన్నారు మనతో పాటు. ఎట్లా మోడీ తెచ్చినటువంటి ఈ లేబర్ కోడ్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తుందో తెలుసుకుందాం. అసలు ఎలాంటి నష్టం జరగబోతుంది భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు? ఈరోజు మోడీ ప్రభుత్వము అధికారంలోకి రెండోసారి వచ్చినప్పుడు రెండోసారి చివరి దశలో మోడీ గవర్నమెంటు పార్లమెంటులో ప్రతిపక్షాలు కూడా లేకుండా ఎవరు లేకుండా లేబర్ కోడ్స్ అమలుకి ఆమోదం తీసుకుంది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయలేకపోయింది. రెండు కారణాలు ప్రధానంగా ఉన్నాయి. 2021 ప్రాంతంలోనే రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది. 2021 టైంలో. అంతకంటే ముందు భారతదేశంలో సుమారు 25,000 కోట్ల మంది 25 కోట్ల మంది కార్మిక వర్గము ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రోగ్రామ్స్ జరగబట్టి 1991 నుంచి దేశవ్యాప్త సమ్మెలు జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన సమ్మె 25వ సమ్మె. మొదటగా గుర్తించాల్సింది ఎందుకు పదే పదే సమ్మెలు చేయాల్సిన పరిస్థితి కార్మిక వర్గం నెట్టబడింది అంటే ఈ దేశంలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీస్ భారతదేశంలో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాక కార్మిక వర్గంలో తీవ్ర అభద్రత అనేది వచ్చింది. అంటే పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి లేకుండా పోవడం మూలంగా దాని ప్లేసుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ని ఎవాల్వ్ చేసి ఉద్యోగ భద్రతే లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు మరీ ముఖ్యంగా మూడో దశలో ఏకపక్షంగా బీజేపీ అధికారంలోకి మెజార్టీగా వచ్చిన తర్వాత చాలా దూకుడుగా ఈరోజు కార్మిక వర్గం మీద ప్రయత్నం చేస్తుంది. అందులో దూకుడుగా చేసిన దాంట్లో అసలు మొన్న నవంబర్ 21 తారీఖున చడి చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా లేబర్ కోడ్స్ని గెజిట్లో పబ్లిష్ చేశారు. 5 సంవత్సరాల నుంచి గెజిట్లో పబ్లిష్ చేయకుండా కార్మిక వర్గం నిర్వహించగలిగింది, పోరాటం చేయగలిగింది. అట్లా చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ మొన్న డిసెంబర్ 30వ తారీఖు రోజు సెంట్రల్ లేబర్ రూల్స్ కూడా ప్రకటించింది. ఎందుకు కార్మిక వర్గం వీటి మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అనేది తీసుకుంటే అసలు భారతదేశంలో కార్మికులకి కార్మిక చట్టాలు అనేవి 44 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ 44 కార్మిక చట్టాల్లో సంఘం ఏర్పరచుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, కనీస వేతనాలు అడిగే హక్కు, అట్లాగే కార్మికులకి పని స్థలాల్లో భద్రత కావాల్సిన హక్కు, 8 గంటల పనిదినం దాటి చేస్తే ఓటీ సంపాదించుకునే హక్కు, అట్లాగే పని పరిస్థితుల్లో సేఫ్టీ కండిషన్స్ ఉండాల్సిన హక్కు, వీటితో పాటు కార్మిక సంఘం ఏర్పరచుకోవడానికి గతంలో చట్టాలలో 10 మంది కార్మికులు కరెంటుతో పనిచేసేటువంటి కార్మికులు 10 మంది ఉంటే కార్మిక సంఘం ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు మోడీ ప్రభుత్వము దానిని 20 మంది కార్మికులు పనిచేస్తే చేసుకోవచ్చు అని చెప్పింది. రెండవ పరిణామం జరిగింది ఏంటంటే ఎందుకు ఈ ఒక్క అంశాన్ని తీసుకుంటే ఎందుకు అంటే ఈ భారతదేశంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్న చోట 10 మంది ఆనాడు ఎందుకు 10 మంది ఉంటే చేయొచ్చనంటే 10 మంది కార్మికులు ఉన్న చోట 8 మంది కార్మికులు ఆమోదం తెలిపితే కార్మిక సంఘం నిర్మాణం చేసుకొని తమ సమస్యల కోసము యాజమాన్యాన్ని అడిగే హక్కును సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు అది 20 మంది కార్మికులు చేసింది. ఇంకొక ప్రమాదకరం ఏం చేసిందంటే ఎలక్ట్రిసిటీ లేని చోట 40 మంది కార్మికులు ఉంటేనే కార్మిక సంఘాన్ని ఏర్పరచుకునే దాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక భాగం అయితే కార్మిక సంఘం ఏర్పాటులోనే ఈరోజు గండిగొట్టిన పరిస్థితి. ఇంకొక వైపు కార్మిక సంఘం ఏర్పరచుకున్న తర్వాత కూడా కండిషన్స్ పెట్టింది. ఏంటి? యాజమాన్యంతో మీరు చర్చలు జరపాలంటే, యాజమాన్యం కార్మిక సంఘాన్ని గుర్తించాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రదేశంలో, ఆ ఇన్స్టిట్యూషన్లో, ఆ సంస్థలో 51% కార్మికులు ఆమోదిస్తేనే అది సంఘంగా ఉంటుంది. ఇక్కడ మేము ఒక ప్రశ్న ఎదలుచుకున్నాం. ఈరోజు సంఘాలు ఒక యూనిట్లో ఒక 300 మంది పనిచేసే సంస్థలో 3-4 సంఘాలు ఉన్నాయనుకోండి, ఎవరికి 51% ఉండదు. అంటే 300 మంది కార్మికులు తమ హక్కుల కోసం అడగకుండా మారేటువంటి పరిస్థితి పెద్ద పరిశ్రమల్లో ఏర్పడింది, ఇటు చిన్న పరిశ్రమల్లో ఏర్పడింది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటిది. ఇంకొకటి కూడా ఏం చేసిందంటే గతంలో 100 మంది కార్మికులు పనిచేసిన సంస్థలలో ఒకవేళ కంపెనీలు లే ఆఫ్ చేసినా, మూసేయాలనుకున్నా యజమాని ఖచ్చితంగా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆ కండిషనాలిటీ వచ్చింది అంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు మూసేస్తే అందులో కార్మికులు అన్యాయం అయిపోతారు, వాళ్ళకి రావాల్సిన చట్టబద్ధ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి అనేది దానిలో ఉన్న లక్ష్యం. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 300 మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలకి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే ఒక సంస్థలో 299 మంది పనిచేస్తే కూడా వాళ్ళకి
ఏ చట్టం అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు యజమాని పనులోంచి తొలగించేటువంటి చర్యల్ని చేపట్టింది. ఇది ఇంకొక దుర్మార్గమైన సవరణ ఈరోజు వచ్చింది లేబర్ కోడ్స్లో ఉంది. ఇంకొక ముఖ్యమైన పరిణామం ఏంటంటే ఈరోజు కాంట్రాక్ట్ సిస్టమ్ని తీసేశారు. అంటే ఎందుకు 240 days పనిచేసిన కార్మికుడు పర్మనెంట్ చేయమని అడిగే హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు దాంట్లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అంటే యజమాని 6 రోజులు పెట్టుకోవచ్చు, 1 month పెట్టుకోవచ్చు, 8 నెలలు పెట్టుకోవచ్చు. అగ్రిమెంట్ యజమానికి కార్మికుడికి మధ్య అగ్రిమెంట్ అంటే ఉద్యోగంలో ఏ కోశాన కూడా స్థిరత్వం లేకుండా చేసిన పరిస్థితి. యజమాని ఇష్టానుసారంగా తను నచ్చలేదనే పేరుతోటి పని బాగా చేయించుకొని కార్మికులను తొలగించేటువంటి హక్కుల్ని ఈరోజు లేబర్ కోడ్స్ యజమానులకు కల్పించింది. ఇది ఒక డేంజరస్ పరిణామం ఈరోజు కార్మిక వర్గం ముందుంది. ఇంకొక పరిణామం తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే 8 గంటల పని దినము 1886లో కార్మిక వర్గం సాధించుకున్న హక్కు. ఈ దేశంలో ఆ కోర్సు చదువుతుంటే మనకి 8 గంటల పని దినమే చెప్తుంది కదా అని అనిపిస్తుంది. కానీ అందులో ఏం క్లాజ్ పెట్టాడంటే కార్మికులతో 48 hours పని చేయించుకోవాలి, గీట్ రాయి పెట్టాడు. కానీ యజమానికి తన అవసరాలు ఉంటే, యజమానికి తనకు అవసరం అయింది అంటే యజమాని ఏం చేయొచ్చు అంటే 12 గంటలు 10 గంటలు పని చేయించు, కానీ ఓటీ ఇవ్వాలి, డబల్ ఓటీ ఇవ్వాలి అని చెప్పింది. ఓకే, అంగీకరిద్దాం ఒక నిమిషం. ఇప్పుడు ఓటీనే కార్మిక వర్గానికి ఇవ్వట్లేదు. 10 గంటలు 12 గంటలు చేస్తే దానిని ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ఇవ్వకపోతే నీకు సంఘమే లేకుండా ఇప్పుడు ఆ కార్మికుడు ఎక్కడ పోయి అడగగలుగుతాడు? అడగలేడు. అంటే గొంతునకి. అందుకని ఇది కూడా ఒక పరిణామము కార్మిక వర్గానికి మరింత దోపిడీ గురవడానికి ఉన్నటువంటి ఇంకొక అంశం. దీనితో పాటు ఇంకొక విషయం కూడా ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ చట్టం, సపరేట్ చట్టంలో ఉన్న దాంట్లో ఒక స్పష్టంగా ఏముండిందంటే 20 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసిన చోట కూడా సంఘం ఏర్పరచుకో. కానీ ఇప్పుడు అది 50 మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ సంఘం ఏర్పరచుకునే హక్కును కల్పించారు. ఇది ఇంకొక పరిణామం. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే ఇంతవరకు కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ యాక్ట్ పాత చట్టంలో ఏముందంటే కార్మికులతో ఉత్పత్తిలో పని చేయించుకోవడానికి లేదు. కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులతోటే పని చేయించుకోవాలి. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని తీసేసింది. అంటే కోర్ యాక్టివిటీలో కూడా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ వర్కర్స్తో చేయించవచ్చు అని చెప్పింది. ఇది కూడా ఒక ప్రమాదకరంగా కార్మిక వర్గానికి మారినటువంటి. మరి దీనివల్ల ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఎందుకు ఇంత కార్మిక వర్గం అంత తిరుగుబాటు చేస్తుందంటే బ్రిటిష్ కాలం నాడు సామ్రాజ్యవాద దేశం అది. ఈ దేశంలో దోపిడీ కోసమే వచ్చింది, వ్యాపారం పేరుతో వచ్చి పనిచేస్తున్న సందర్భంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకుంది. వాళ్ళ మెడలు వంచి కార్మిక సంఘాన్ని ఏర్పరచుకునే ట్రేడ్ యూనియన్ యాక్ట్ సంపాదించుకుంది, సమ్మె చేసుకునే హక్కును సంపాదించుకుంది. సమ్మె విషయంలో జరిగిన పరిణామం కూడా తెలియదు. ఇంతకుముందు పాత చట్టాల్లో కార్మిక సంఘం తరఫున కార్మికులకు కోసం ప్రయోజనాల కోసం సమ్మె చేయాలి అని అనుకుంటే 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వచ్చు యజమానికి. ఇచ్చాక 15 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే 15వ రోజు తర్వాత కార్మికులు ఆందోళన చేయవచ్చు, సమ్మె కానీ ఇప్పుడు మొత్తం నిషేధించింది. 15 రోజుల్లో నోటీస్ ఇవ్వాలి. 15 రోజుల తర్వాత యజమాని వినకపోయినా, దానికి రిప్లై ఇవ్వకపోయినా వాళ్ళు నెగోషియేట్ చేస్తారట. ఎవరు? ఫెసిలిటేటర్ ఆఫీసర్స్. వాళ్ళు నెగోషియేట్ చేసి 3 నెలల వరకు ఎలాంటి సమ్మె చేయడానికి వీలు లేదు అని లేబర్ కోడ్స్లో ఉంది. ఒకవేళ చేస్తే శిక్షించే అధికారాన్ని యజమానికి ఇచ్చింది. వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు అని చెప్పి కూడా పెట్టింది. అంటే వెరసి ఈ పరిణామము సమ్మె హక్కును కూడా నిషేధించి. సమ్మె ఎందుకు చేస్తారు? ఇప్పుడు అధికార రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళకి తప్పులు జరిగిన వాటిని మోడీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర అన్ని పార్టీలు కూడా ఏవైనా తమ హక్కులు రాకపోతే రోడ్డు మీద ఉండి ధర్నాలు చేస్తారు. నువ్వు కార్మికుల్ని హర్తాలు చేయడానికి వీలు లేదు అని నువ్వు రాజ్యాంగం రాస్తే అది ఎట్లా ఒప్పుకునే విషయంగా మారుతుంది? అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కనిపించేది ఏంటంటే కార్మికులు అన్నవాడు యజమానికి నీ బాంచం దొర అనాలి. కార్మికుడికి ఉద్యోగ భద్రత లేదు, జీవన భద్రత. దీనికి తోడు మహిళలు. పాత చట్టంలో మహిళలని పొద్దున ఉదయం పూట మాత్రమే పనిచేయించుకోవాలి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే పనిచేయాలి. ఇప్పుడు దానిని సవరించింది. రాత్రిపూట కూడా పని చేయించు. కార్మికులకు విల్లింగ్ ఉంటే, ఒకవైపు ఉద్యోగాలే లేవు, ఉపాధి లేని పరిస్థితుల్లో వాళ్ళ ఆమోదం తెలిపితే అని అంటే ఈరోజు పట్టపగలు కూడా ఈ దేశంలో రక్షణ లేదు.
మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళని చాలా నీచంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని కమ్యూనిటీస్లో రేప్ చేస్తే వాళ్లకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ పచ్చి బూతులకు దిగి ఈరోజు మాట్లాడుతుంటే ఆ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు రాజ్యాంగాన్ని ఆమోదించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడితే దాని మీద నీకు చర్య లేదే. ఈ దేశ సంపద కోసము, ఈ దేశాభివృద్ధి కోసము సంపద సృష్టికర్తలుగా ఉన్న కార్మిక వర్గం పైన ఈరోజు ఒకవైపు రక్షణ లేని ఈ దుస్థితి ఉంటే రాత్రిపూట కూడా పని చేయొచ్చు అంటే దిక్కెవరు? అంటే ఆటోమేటిక్గా ఏం మారుతుందంటే రాత్రే నువ్వు పని చేయాలని వాడు ఖచ్చితమైన కండిషన్ పెడితే వీళ్ళు పోరు. అంటే ఒక విధంగా మహిళలని ఉద్యోగాల నుంచి కూడా వెలివేతకు గురి చేయడము అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ రకంగా లేబర్ కోడ్స్ అనేవి మొత్తం కార్మిక వర్గానికి థ్రెట్గా మారినవి. మరి ఎందుకు చేస్తున్నారు అనేది చూసుకుంటే డెఫినెట్గా ఈ దేశము కార్పొరేట్ కంపెనీలకు మోడీకి అనుమతిస్తున్నారు, క్రోనీ క్యాపిటలిస్టులు అనుమతిస్తున్నారు, క్యాపిటలిస్టులు అనుమతిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల సేవలోనే పునీతమవుతూ ఉన్న పరిస్థితుల రీత్యా, కార్మిక వర్గాన్ని పట్టించుకోని రీత్యా, కార్మిక వర్గం ఏమైపోయినా అని చూస్తున్న రీత్యా ఖచ్చితంగా ఈ దేశ శ్రమకు తమ శ్రమశక్తిని అమ్ముకొని బతికే కార్మిక వర్గం ఖచ్చితంగా దేశ సంపదని కాపాడుకోవడానికి, కార్మిక హక్కులు కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సింది. ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఒక అంచనా ఏంటంటే 30 కోట్ల మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సమ్మెలలో పాల్గొన్నారని చెప్పింది. అందుకని ఇక్కడితో ఆగదు, రేపు ఏప్రిల్ 1లో అమల్లోకి వెళ్తామన్నారు. అప్పటిదాకా కూడా ఉద్యమాలు కొనసాగించాలని, వాటి రద్దు చేసే వరకు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని TUCI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా SL పద్మ గారు చెప్పారు.